హాయ్ అండి. లాస్ట్ వీడియోలో మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా! ఈ వీడియోలో మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలాగా బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. 2 పాదాల వెడల్పుతో అనేది స్టిచ్చింగ్ వేసుకోవాలండి కుట్టు. ఇలాగా వేసుకున్న తర్వాత సైడ్‌లో వేస్ట్ క్లాత్ ఉంటది కదండీ! అంతా కట్ చేసేసేయాలి సమానంగా. చేసేసిన తర్వాత ఇప్పుడు ఇలాగా లైనింగ్‌ని కిందకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా జాయిన్ చేసేసుకోవాలి. బ్లౌజ్‌ని అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్‌నంతా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకొక పార్ట్ అనేది కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఇలాగా బ్యాక్ పార్ట్స్‌ని తీసుకొని మనం ముందుగానే మార్క్ చేసి పెట్టుకున్నాం కదండీ! అలాగే స్టిచ్చింగ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ విడ్త్‌తో ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు, పొడవు వచ్చేసి 4 ఇంచులు పెట్టుకోవాలండి. ఇలాగ పెట్టుకొని ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ అలాగే ఇంకో పార్ట్‌కి గాని బ్యాక్ డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు లేస్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. లేస్‌ని ఇలాగా పెట్టేసుకోవాలండి. నేను సన్నగా ఉండే లేస్ అనేది తీసుకున్నాను. అది మీ చాయిస్ అండి. ఎలాంటి లేస్ అయినా తీసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉక్స్ పట్టి, కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకున్నాము. 4 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా తీసుకోవాలి. డబుల్ ఫోల్డ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకు 2 ఇంచెస్ అనేది వస్తాది. కిందకి చూపిస్తున్న విధంగా కిందకి ఉక్స్ పట్టీని పెట్టేసుకోవాలి. కొంచెం మడుచుకోవాలండి. స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఒరిజినల్ సైడ్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకోవాలి. స్టిచ్ మనం కుట్టు అనేది వేసాం కదండీ! దాని పై దగ్గరకు మాత్రమే ఫోల్డింగ్ అనేది రావాలి. స్టిచ్ వేసేసుకున్నాం కదండీ! ఇప్పుడు మనం మిడిల్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదండీ! ఇప్పుడు మనం ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్‌ని తీసుకొని 2 ఇంచెస్ వెడల్పు అనేది తీసుకోవాలి. పొడవు సరిపడా అంత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సేమ్ అండి ఇది గాని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం పైన లోపలికి మడత పెట్టుకోవాలండి. క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇది ఒరిజినల్ సైడ్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలండి. రాంగ్ సైడ్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా కిందకి ఫోల్డ్ చేసేసేయాలి. చేసుకొని ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కొంచెం పైన రఫ్ చేసుకోవాలండి. రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీ అయిపోయిందండి. బ్యాక్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. 1.5 ఇంచ్ వెడల్పుతో మనం 2 అనేది బ్యాక్ బెల్ట్ కోసం తీసుకోవాలి. కొంచెం మడుచుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెం మడుచుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 బెల్ట్స్ వస్తాయి కదండీ! రెండిటికి ఇలాగే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఒరిజినల్ సైడ్‌కి పెట్టుకోవాలండి బ్యాక్ పార్ట్‌ని. ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నాం కదండీ! అది పైకి అనేది ఉండాలి. స్టిచ్ అనేది వేసుకోవాలి. కాజా పట్టీ దగ్గర కొంచెం కిందకి ఫోల్డ్ చేసుకోవాలండి బ్యాక్ బెల్ట్‌ని. ఎందుకోసం అంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటాది. టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కిందకి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
సేమ్ ఇలాగే ఇంకో పార్ట్కి కానీ బ్యాక్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ ఉంది కదండి, డాట్ దగ్గర కొంచెం బ్యాక్ బెల్ట్ని ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా సెకండ్ పార్ట్కి కానీ ఇలాగే బ్యాక్ బెల్ట్ని వేసేసుకోవాలి. ఇలాగండి ఒక టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. చూసారు కదండి బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలాగా జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఇలాగా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది క్లోజ్ వస్తుందండి మనకి, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు మెయిన్ డాట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మనం ఆల్రెడీ అనేది మెయిన్ డాట్ అనేది మార్క్ చేసుకున్నాం కదండి. రెండవ డాట్ మూడవ డాట్ అనేది మనం మార్క్ చేసేసుకున్నాము. అలాగే ఇలాగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ అనేది అయిపోయింది. ఇప్పుడు రెండవ డాట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మిడిల్లో ఉంది కదండి, ఇలాగా దానిని మనం ఇలా పట్టుకొని ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక పావించి వెడల్పుతో మిడిల్లో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలాగా సన్నగా స్టార్టింగ్ ఇలాగా సన్నగా వేసుకుంటూ మిడిల్లోకి వచ్చేసరికి ఇలాగా ఒక పావించి వెడల్పుతో మళ్ళీ అలాగే సన్నగా కిందకి అనేది తీసేసేయాలండి. ఇలాగా రెండవ డాట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మూడవ డాట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలాగా ఉంది కదండి, ఇలాగా స్టిచ్ చేసుకోవాలి మూడవ డాట్. ఆల్రెడీ నేను కటింగ్ వీడియో అనేది పెట్టానండి. మీకు అర్థం కాకపోతే కటింగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను, ఒకసారి కటింగ్ వీడియో చూడండి. ఇలాగా మూడవ డాట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి ఇప్పుడు ఎలా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అనేది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీనికి మనం షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలాగా షేప్ బెల్ట్ని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా ఒరిజినల్ది క్లాత్ ఇలా పెట్టుకొని తర్వాత లైనింగ్ అనేది ఒరిజినల్ పైన ఇలా వేసుకొని ఒక స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలాగా లైనింగ్ క్లాత్ని పక్కకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగ కొంచెం లాగు పట్టుకుంటూ వేసుకోవాలండి. క్లాత్ అనేది ముడతలు పడకుండా స్ట్రైట్గా అనేది స్టిచ్చింగ్ వస్తుంది. ఇలాగా లాగు పట్టుకుంటూనే స్టిచ్ వేసుకోవాలండి. నార్మల్ బ్లౌజ్కైనా దేనికైనా సరే షేప్ బెల్ట్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా కిందకి లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అనేది ఇలాగా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎలాగో జాయిన్ చేసుకోవడం చూద్దాము. ఇలాగా మిడిల్ దగ్గరికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మిడిల్ దగ్గరకు ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండు మార్కుల్ని కలుపుతూ ఇలా పెట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలాగా కొంచెం కొంచెం ఇలా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ ఉంది కదండి, ఇలాగా చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలాగా బ్యాక్కి టర్న్ చేసుకొని మళ్ళీ దానిపైనే రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి. కుట్టు పైన పడాలండి. ఇలాగా రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి. చిన్నగా క్లాత్ని చూసుకుంటూ వేసుకోవాలండి. క్లాత్ అనేది రింకిల్స్ అనేది పడిపోతుంది. అది పడకుండా చిన్నగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇలాగా డాట్ ఉంది కదండి, డాట్ని కొంచెం మర్చుకోవాలి లోపలికి. మళ్ళీ రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగ తిప్పుకొని రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదండి ఎంత ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకున్నాము.
చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నాము. మనం కటింగ్ వీడియోలో లోతు తీసుకున్న వైపు ఇలాగ టక్ అనేది పెట్టేసుకున్నాం కదండి, అది అనేది మన వైపుకు ఉండాలి. ఇప్పుడు ఇలాగ స్ట్రైట్గా అనేది 2 పాదాలు వెడల్పుతో ఒక స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు రెండవది తీసుకొని ఇలాగా రెండవది తీసుకొని ఇది ఉంది కదండి లోతు తీసుకునేది టక్కు, అది మనకి ఫ్రంట్ సైడ్కి రావాలి. ఆ కటింగ్ అనేది ఎదురుగా ఉండాలండి. అలా ఉంటేనే మనకి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసినప్పుడు లోతు తీసింది మనకి ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలాగ టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. ఇలాగ లాగు పట్టుకుంటూ వేసుకోవాలి. అలాగే రెండవ పార్ట్కి కానీ మనం టాప్ స్టిచ్ అనేది వేసుకొని ఇలాగ లైనింగ్ కిందకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జాయింట్ చేసేసుకోవాలి. ఇలాగ 2 హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఎలాగో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకోవడం చూద్దాము. ఇలాగా చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది ఒరిజినల్ సైడ్కి ఉండాలి, బ్యాక్ పార్ట్ అనేది రాంగ్ సైడ్కి ఉండాలండి. కాజా పట్టి హుక్స్ పట్టి ఎదురుగా ఉండాలి. తర్వాత ఇలాగా మనకి ముందుగా కట్ చేసుకున్న హ్యాండ్ పీస్ని తీసుకొని ఇలాగా మిడిల్ దగ్గరకు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. లాగి పట్టుకుంటూ చేయకూడదండి హ్యాండ్ జాయింట్ అనేది. మళ్ళీ అలాగా తిప్పుకొని మళ్ళీ స్టిచ్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ పైనే పడాలండి స్టిచ్ అనేది. మళ్ళీ ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇట్స్ వైపు కానీ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలాగా తిప్పుకొని సెకండ్ స్టిచ్ కానీ స్టిచ్ మీద పడాలి. చూసారు కదండి, చాలా ఈజీగా మనం హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఇప్పుడు మనం బ్లౌజ్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్. ఇప్పుడు ఇలాగా సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాము. ఇలాగ సైడ్కి అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా మనకి హ్యాండ్ జాయిన్ చేసింది మనకి ఫ్రంట్ సైడ్ అనేది పెట్టుకోవాలండి. ఈ షేప్ బెల్ట్ ఉంది కదండి, షేప్ బెల్ట్ కానీ ఇలాగా మనకి ఫ్రంట్కి అనేది పెట్టుకోవాలి. 2 సమానంగా ఇలాగ ఉండాలండి. పెట్టుకుని రఫ్ అనేది చేసుకోవాలి. లాస్ట్లో ఇలాగా ఇటు సైడ్ అటు సైడ్ లాస్ట్కి ఒకటి జాయింట్ అనేది చేసేసుకొని మనకి ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదండి. చాలా ఈజీ అండి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ని స్టిచ్ చేయడం. చూసారు కదా, ఇప్పుడు చాలా ఈజీగా మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాము. చూసారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.